హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనము జీవిత ధ్యేయం బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలులు. ఇంతవరకు మనము ధ్యాన శాస్త్రం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు క్రియాయోగం అంటే ఏమిటో తెలుసుకుందాం. క్రియ అంటే చర్య, విషయం. యోగం అంటే చేయవలసిన సాధన. కనుక క్రియాయోగం అంటే తప్పనిసరిగా చేయవలసిన సాధనా చర్య, సాధనా విషయం. తపస్సాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగ. ఇది పతంజలి మహర్షి చెప్పిన రాజయోగ సూత్రాలలో ప్రధానమైనది. తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం అసలైన అనబడే 3 ప్రక్రియలు సంపూర్ణంగా కలిస్తేనే క్రియాయోగం అవుతుంది. కనుక చేయవలసినవి తపస్సు అంటే శారీరకమైన, భౌతికమైన అవసరాలను అంటే నిద్ర, తిండి మొదలైన వాటిని క్రమక్రమంగా తగ్గించుకుంటూ రావడం. స్వాధ్యాయం అంటే ఆత్మవికాసానికి 100% దోహదకారి అయ్యే గ్రంథాలను అధ్యయనం క్రమక్రమంగా అధికం చేయడం. ఈశ్వర ప్రణిధానం అంటే అంతా దైవమయం, సర్వం కల్విదం, బ్రహ్మ అన్న ఎరుకను సదా కలిగి ఉండడం. ధ్యానం, అభ్యాసం ద్వారానే ఈ 3 సాధ్యం. వేరే మార్గం లేదు. అన్యదా శరణం నాస్తి. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్సుమాంజలులు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.